వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు వేములవాడ పట్టణంలోని 5వ, 6వ వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా వార్డులలో ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 5వ వార్డు బీజేపీ అభ్యర్థి లాలా శ్రీలత మరియు 6వ వార్డు అభ్యర్థి పల్లెపు లక్ష్మణ్ విజయం సాధించేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. మీకు ఏ చిన్న పని అయినా ఏదైనా చేసి పెడతాడు. వస్తాడు ఇప్పుడు బిజినెస్ తిరుగు ఉంటుంది కాబట్టి మన వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అటువంటి గౌరవనీయులు వికాసరావు గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. భారత్ మాతాకి భారత్ మాతాకి. బంగారం ధర బాగా పెరిగింది కదమ్మా. బంగారం సార్ ఇంకా 2 ఏళ్ల కింద మీకు తులం బంగారం వస్తే ఎట్లుంటుండే కదమ్మా. 2 ఏళ్ల కిందట మీకు తులం బంగారం ఇస్తే ఇచ్చే వాళ్ళకు ఇచ్చిందా ఇస్తే బాగుంటుండే. మోసపోయినరు. మాకు ఏమి ఇయ్యలేదు అయ్యా. ఇవ్వని అంటే మాకు చదువు రాదు, శాస్త్రం రాదు, మేము లేని వాళ్ళం. అదే బంగారు షాప్ పోతే బిజినెస్ చేసేటోళ్ళు ఎక్కువ మంది రావాలని అనుకుంటారు కదా. మా బంగారు దుకాణం పోతే, జ్యువెలరీ షాప్ దుకాణం పోతే, బట్టల దుకాణంలో పోతే ఎక్కువ మంది కొనుక్కోవాలనుకుంటాం కదమ్మా. దుకాణానికి రష్ ఎక్కువ ఉండాలి. ఏ దుకాణం అయినా కిరాణా దుకాణం అంటే ఎక్కువ మంది రావాలని అనుకుంటాం. కానీ పెద్దిరెడ్డి గారు అన్నట్టు ప్రతిభ హాస్పిటల్ మీ అందరినీ ఆహ్వానం పలుకుతుండు. మీరందరూ రావద్దు అనుకుంటున్నా. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవసరం వస్తే ఎమర్జెన్సీలో ఆరోగ్య సేవల ద్వారా మీకు ఉచితంగా సేవలు అందిస్తున్నాను నేను మాటిస్తున్నాను. మరి శ్రీలత చెల్ల గారికి ట్రిపుల్ ఈ ఇంజనీరింగ్ కోర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ. మరి తెలంగాణలో కూడా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇప్పుడు ఒకటే ఇంజన్ ఉంది, మోడీ ఇంజన్ నడుస్తుంది. దాంతోనే ఈ మాత్రం అభివృద్ధి అవుతుంది. రాష్ట్రంలో వస్తే డబుల్ ఇంజన్ సర్కార్. కానీ దానికన్నా ముందే వేములవాడ మున్సిపాలిటీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్కి పునాదులు మీరు వేయాలని నేను కోరుతున్నాను. మీరేస్తే మున్సిపాలిటీ వస్తే డబుల్ ఇంజన్ అయిపోతుంది. మళ్ళీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులతో వికసిత్ భారతదేశంలో ప్రపంచంలోనే విశ్వగురు కాబోతుంది. మన పాత్ర కూడా దాంట్లో ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్కు మీరు ఓటేస్తే అందరికన్నా ముందు లాభం ఎవరు జరుగుతుంది? ఎవరు సంతోషంగా ఉంటారు? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి పోతుంది? బీఆర్ఎస్ ఓటేస్తే ఎవరు బాగుంటుంది? కేసీఆర్, కేటీఆర్ బాగుంటాడు. మీ పిల్లలు బాగుంటారా? ఫస్ట్ కాదు కదా. ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్. కాంగ్రెస్ ఓటేస్తే ఎవరు బాగుంటారు? ఫస్ట్ మీరు ఆలోచించండి. సోనియా గాంధీ బాగుంటే, తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత రేవంత్ రెడ్డి, తర్వాత ఏమైనా మిగిలితే మీ కొడుకు వస్తుంది. అంతే కదా. ఫస్ట్ ఇయర్ కదా. బీజేపీకి వస్తే, బీజేపీకి ఓటేస్తే ఫస్ట్ ఎవరున్నారు బీజేపీకి? బీజేపీ కుటుంబం, మోడీ కుటుంబం ఉందా? లేదు. ఎవరి కుటుంబం? మోడీ తాత ఆ పిల్లల గురించి ఆలోచిస్తాడు. నిజమా కాదా? కాదా? మనం నిజాయితీగా ఓటేయాలి కదా. ఆ పిల్లగాని భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది? కుటుంబ పార్టీలైనా బీఆర్ఎస్కి ఇస్తే బాగుంటుందా? కుటుంబ పార్టీ అయినా కాంగ్రెస్కి ఇస్తే బాగుంటుందా? అంతే కదమ్మా. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీకి ఓటేయాలి. కుటుంబ పార్టీ కాదు, ప్రజల పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే అందరి భారతీయుల పార్టీ. అది మీరు ఓటు వృధా చేయకండి. కుటుంబ పార్టీలు, ఎందుకంటే వాళ్ళకి ఓటేస్తే కుటుంబం తర్వాత మీకు, కానీ మీకు కొంచెమే ఇవ్వాలని కాబట్టి దాంట్లో అవినీతి ఎక్కువ ఇస్తారు వాళ్ళు. బీజేపీలో అవినీతి ఉండదు. కేవలం దేశాన్ని వాళ్ళు మంచిగా చేయాలి, దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురు చేయాలని ఆలోచిస్తుంటారు. మన
సంస్కృతి సాంప్రదాయాలని మన ధర్మాన్ని కాపాడాలని బీజేపీ ఆలోచిస్తుంది. ధర్మంతో పాటు దేశంతో పాటు మన డెవలప్మెంట్ అభివృద్ధి ఫలాలు అందరికీ తీసుకురావాలని బీజేపీ ఆలోచిస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మరి పేదలకు రేషన్ బియ్యం వస్తుందా లేదా, మహిళా సాధికారిక కోసం ముద్ర రుణాలు నరేంద్ర మోడీ గారు మహిళలని లక్షాధికారి చేయాలని వాళ్ళ లక్ష్యంతో ఉన్నారు. మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ పైలట్స్, మహిళలని డ్రోన్ స్కిల్స్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి డ్రోన్ పైలట్స్గా ఈరోజు డ్రోన్ దీదీ పథకం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినారు. మీకు అవగాహన కల్పించి మరి ముందుకు తీసుకెళ్తే మహిళలు వాళ్ళ ఉపాధి పొంది వాళ్ళు రాణిస్తారు. మహిళలు కేవలం ఇంటి పని ఆఫీస్ పనే కాదు, మహిళలు లక్షాధికారులు కావాలి, వ్యాపార వ్యక్తులు కావాలని ముద్ర రుణాల ద్వారా 60% రుణాలు మహిళలకు అందించిన గొప్ప మనిషి నరేంద్ర మోడీ. కమలం పువ్వు గుర్తుకు పెద్ద ఎత్తున మీరందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చి భారీ మెజారిటీతోని శ్రీలత గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.